మీటింగ్కు ఇచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. ఈ సమావేశానికి ఎంపీటీసీ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఎంపీటీసీ గారు వచ్చినట్లయితే వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే గ్రామ సర్పంచ్ వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే మన విద్యా కమిటీ చైర్మన్ మలాకి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. గ్రామ పెద్దలు గోపాల్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన సులభమైనటువంటి పని కాదు. సమావేశానికి విచ్చేసినటువంటి మన గ్రామ మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. ఇద్దరిని ఎక్కువగా నియమించడానికి ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చేసింది. అంటే 7 ఉండాలని 5 ఉంటే యాక్షన్ అయితే విద్యార్థుల సంఖ్య ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశం మీద 7 ఉపాధ్యాయులని శాంక్షన్ చేసింది. కానీ అనుకున్నంత అడ్మిషన్స్ మనకు జరగలే. చాలా మంది ప్రైవేట్ స్కూళ్లకు ఆశ చూపిస్తున్నారు. అక్కడికే ప్రైవేట్ స్కూళ్ళకే పిల్లలు పంపించి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి మనకు ఆ సంఖ్య తగ్గింది. 5వ తరగతి పిల్లలు 6వ తరగతికి హై స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇక్కడ నుండి అక్కడ ఎంతమంది అయితే వెళ్ళిపోయినారు పిల్లలు అంతమంది ఇక్కడ చేరినారు. అందుకు మరి 147 మందికి నిలబడిపోయింది. మళ్ళీ ఈసారి కనీసం ఒక 170 వరకు పిల్లలు స్కూల్లో ఉంటారనే ఉద్దేశం మీదే 7 ఉపాధ్యాయులను నియమించడం జరిగింది. అనుకున్నంత అడ్మిషన్స్ జరగలేదు కాబట్టి 2 టీచర్లు మళ్ళీ తగ్గించింది. ఇప్పుడు 5 మంది టీచర్లు, 1 హెడ్ మాస్టర్. గతంలో 2 టీచర్లు, 1 హెడ్ మాస్టర్తో నడిచినటువంటి పాఠశాల పిల్లలకు సరే జరుగుతాయి కూడా అర్థం కాని పరిస్థితి. మన పాఠశాలలో ఇది పెద్ద ఊరు, తప్పనిసరిగా భవిష్యత్తులో తప్పనిసరి ఇక్కడ హై స్కూల్ కావచ్చమ్మా. ఎందుకంటే ఇంతకు తిమ్మాపురంలో కూడా పనిచేసినాను నేను. కాలువ దగ్గర స్కూల్లో నేను హెడ్ మాస్టర్ పనిచేశా. అక్కడ కూడా 7వ తరగతి వరకు ఉండింది. ఇప్పుడు హై స్కూల్ అయ్యిందమ్మది. అంటే పిల్లల సంఖ్య పెరగాలి. అక్కడ పిల్లల సంఖ్య పెరగకపోతే హై స్కూల్ చేయదు. పిల్లలు ఎక్కువగా ఉన్నామ్మా. అక్కడ దగ్గర ఆ స్కూల్లో 270 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ 270 మంది పిల్లలు ఉండడం వలన దాన్ని హై స్కూల్ చేసినారు. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది. మారంగూడ దగ్గర ఉన్నటువంటి స్కూల్ చిన్న స్కూల్ అది. 1వ తరగతి నుండి 5వ తరగతి పిల్లలంతా అక్కడ పంపించినారు. 6 నుండి 10వ తరగతి అంతా కూడా కాలువ దగ్గర స్కూల్ పంపించినారమ్మా. పిల్లల సంఖ్య పెరగాలి. తక్కువ పిల్లలు ఉంటే మాత్రం పంపరు. ఇది ఇప్పుడు రాశీల్లోన పిల్లలు తక్కువ. అక్కడ ఇంతవరకు కూడా దాన్ని హై స్కూల్ చేయలే. చుట్టూ ఎక్కడ హై స్కూల్ లేవు. పోతే నాగదినే పోవాలా లేకపోతే లేదు. దాన్ని హై స్కూల్ చేయాల్సిందేది. పిల్లలు లేరు కాబట్టి దాన్ని చేయలేము. ఇక్కడ కూడా భవిష్యత్తులో పాఠశాలకు ఈ గ్రామానికి మంచి భవిష్యత్తు ఉంటుందనే విశ్వాసం ఉంది. పిల్లలను సక్రమంగా బడి పంపండి. పిల్లలకు మంచి చదువులు వస్తాయి. ఇప్పటి నుండి అనుకున్నమంత టీచర్లు వస్తారు కాబట్టి కొద్దిగా క్రమశిక్షణ ఉంటుంది. కొద్దిగా అల్లరి చిల్లరగా జరిగితే వాళ్ళగా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే ఆ పిల్లల్ని కూడా ఏం అనేదానికి లేదు. వాళ్ళని కంట్రోల్ చేసేదానికి 2 టీచర్లు కూడా మనగా సాధ్యపడదండి. మనం ఉండే ఇంట్లో 4 పిల్లలు ఉంటే కూడా మనం ఆ 4 పిల్లల్ని కంట్రోల్ చేయలేము. 150 మంది పిల్లల్ని 2 కంట్రోల్ చేయాలంటే చాలా కష్టము. ఇంకో చిన్న రిక్వెస్ట్, మీకు పిల్లలు కొట్లాడుతుంటారమ్మా. పిల్లలు ఆ పిల్లల పని అంత కొట్లాడడం, తెచ్చుకోవడం, గెలుకోవడం ఇవి మామూలుగా ఉంటాయి. వాళ్ళు బయటికి పోతున్నామంటే 5 వాళ్ళకి ఆడబెట్టేటప్పటికి ఇంటి చూపులు దొక్కుకోవడము, కొట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆ పిల్లోడు పోయి దెబ్బ తగిలిన పిల్లలు తల్లిదండ్రులు చెప్తే వచ్చి దబా వచ్చి కొట్టిపోతారు ఇంకో పిల్లల్ని. అది బాగుండదు అనుకుంటాను నేనైతే. పిల్లలు
వాడికి చెప్పేందుకు పిల్లోడు చెప్పినందుకో నువ్వు వాళ్ళ దగ్గర పోతురా అని ఒక మాట చెప్తాడు, ఇంకోసారి పోడు, అల్లరి కూడా చేయడు. అట్లా కాకుండా ఏం చేస్తారంటే వాడు పిల్లోడు చెప్పినట్టేనే తండ్రి కానీ తల్లి కానీ వస్తారు. ఎవరి మీదైతే వాడు చెప్పింటాడో మేము ఉంటాం అక్కడ మాకు ఒక విషయం చెప్పకుండా దబా 2 కొట్టిపోయింటాడు. బాగుండదు అమ్మది, మాకు బాగుండదు, తర్వాత మనకే బాగుండదు, ఎవరికి బాగుండదు. అది పిల్లలు పెద్దలు కొట్లాడితే తెలిసిన పిల్లలే మళ్ళీ ఎట్లా కొట్లాడతారని చెప్పేదానికి పిల్లలు అప్పుడు కొట్లాడుకుంటారు, ఏడుస్తారు, మళ్ళీ కలిసి మళ్ళీ ఎగలాడుతుంటారు, ఆడుకుంటుంటారు వాళ్ళు. దయచేసి అట్లా ఏమన్నా అట్లా ఉన్నప్పుడు కొద్దిగా పిల్లలు మీరు కూడా అటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉంటే కొద్దిగా నచ్చ చెప్పండి. పాఠశాలని శాంతియుతంగా సామరస్యంగా మంచి వాతావరణంలోన తీసుకెళ్లేదానికి మా శాయశక్తిలో మేము కృషి చేస్తాము. మాకు సహకరించమని ఈ సభాముఖంగా మీకందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. మరి సార్కి అధ్యాపక బృందానికి కూడా నాకు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన పేరెంట్స్ అందరికీ మరి నా హృదయపూర్వక వందనాలు. మరి ఇలాంటి పేరెంట్స్ మీటింగ్ వల్ల మరి స్కూల్ యొక్క పరిస్థితి ఏంటి, స్కూల్లో ఏం జరుగుతుంది అనేది తెలియపరుస్తుంటారు. అలాగే తల్లిదండ్రులుగా మనం కూడా మరి టీచర్స్కి మనం సహకారులుగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలు తప్పు చేసినప్పుడు టీచర్స్ కొడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం వచ్చి వారి మీద గొడవ పెట్టకూడదు. ఎందుకు మా అబ్బాయిని ఎందుకు కొట్టారు, మా అమ్మాయిని ఎందుకు కొట్టారు అని గొడవ పెడితే పిల్లల్లో మార్పు అనేది రాదు. మన పిల్లలు మంచిగా మారాలని చెప్పాలంటే మనకంటే ఎక్కువ వారు స్కూల్లోనే పెరుగుతారు. మరి కాబట్టి స్కూల్లో టీచర్స్ కూడా పిల్లల పట్ల బాధ్యత తీసుకొని ప్రతిరోజు హోంవర్క్స్ ఇస్తూ, అలాగే ఇచ్చిన హోంవర్క్స్ని ప్రతిరోజు చూస్తూ, ఒకవేళ చేయకపోతే వారిని ఒక్కొక్కసారి శిక్షించి మరలా చేసేటట్టు చూస్తూ వారి విద్యా క్రమాన్ని పెంచుతూ ఉంటే మరి రేపన్న రోజున ఇలాంటి పిల్లలే గొప్ప గొప్ప డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ఎంతో ఉన్నతమైన స్థితిలోనికి వస్తారు. కాబట్టి అటు పేరెంట్స్గా మనం టీచర్స్కి సహకారం చేద్దాం. అలాగే టీచర్స్ ఏదైనా పరిస్థితిలో పిల్లల్ని దండిస్తే మనం వారి మీద తిరుగుబాటు చేయకుండా వారిని అర్థం చేసుకొని, ఓహో మన పిల్లల మంచి కోసమే కదా మీరు చెప్పారు అన్నట్లు మనం భావించాలి. ఒక మాట ఉంటుంది ఏంటంటే, పెద్దలు శిక్షించకపోతే మన పిల్లలు దుండగులు అయిపోతారట. తల్లిదండ్రులైనా మనము మన పిల్లల్ని శిక్షించాలి తప్పు చేసినప్పుడు. అరే నువ్వు చేసింది తప్పు అని చెప్తేనే వారు సరి చేసుకుంటారు. లేదులే నా కొడుకు అంతా తెలిసిలే, నేను చూసుకుంటానులే, మీరు నాకు చెప్పేదేంటి అన్నామనుకోండి, వారు ఎప్పటికీ నేర్చుకోలేరు. కాబట్టి మరి టీచర్స్కి మనం విలువిస్తూ వారిని గౌరవిస్తూ వారు మంచి త్రోవలో మన పిల్లలను పెంచేటట్టుగా మనము వారి అండర్లో మన పిల్లల్ని ఉంచితే ఏమంటే ఏ స్కూల్ అయితేనేమి చదివే వాళ్ళు ఎక్కడైనా సరే బాగా చదువుతారు. చాలామంది అనుకుంటారు ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివి వేస్తేనే బాగా చదువుతారేమో, మంచి నాలెడ్జ్ వస్తుందేమో అనుకుంటారు. కాదండి, మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిన వారమే. నేను కానీ నా భార్య కానీ, అంటే మా భార్య గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి చిన్న స్కూల్లో ఇలాంటి స్కూల్లోనే చదివి పైకి వచ్చాం, ఉన్నతమైన విద్యను అభ్యసించాం. కాబట్టి చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు. కాబట్టి మనకి ఆ దృష్టి పోవాలి. ప్రైవేట్ స్కూల్లో వేస్తేనే, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మన పిల్లలు జ్ఞానవంతులు అవుతారన్నది వాస్తవం కాదు. చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. కాబట్టి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు కూడా మరి టీచర్స్ ఏ అయితే పాఠాలు చెప్తున్నారో, హోంవర్క్స్ ఇస్తున్నారో అవి చేస్తున్నారా లేదనేది ప్రతి తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ప్రతిరోజు టీచర్స్ హోంవర్క్స్ ఇస్తారు, ఇంటి దగ్గర రాసే పనులు పెడతారు. అవన్నీ రాయించే బాధ్యత తల్లిదండ్రులది. అలాగే చూసే బాధ్యత కూడా మరి టీచర్స్. ఒక్కొక్కసారి టీచర్స్ ఏంటంటే చూడరన్నమాట. చూడకపోతే వాళ్ళకి ఏంటంటే రాయరు. కాబట్టి ప్రతిరోజు ప్రతి టీచర్ హోంవర్క్ చూస్తే పిల్లలు కూడా అమ్మో టీచర్ గారు చూస్తారన్న భయముతో వారు చక్కగా వ్రాస్తూ ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటారన్నది నా అభిప్రాయం.
మరి చేరి వచ్చిన మరి మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి అధ్యాపక బృందానికి కూడా వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వాయిస్. Victory was rising in the air. The tomb couldn't hold him, no, no, no. He shattered the chains, let freedom flow. He walked out in power, love in his hands. Alive forever, the Savior stands. The tomb couldn't hold him, praise his name. Jesus lives and he'll never change. Hope is alive, the story's true. He rose again for me and you. Thomas touched his hands, the scars of grace. He అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చినందుకు మీ అందరికీ నా శుభములు వందనములు. ఇక్కడ ఏమిటంటే కనీసం పిల్లలకి బుక్స్ కొనియడమ్మా, నోట్ బుక్స్ కొనియండి, ఒక పెన్ను కొనియండి, ఒక పలక కొనియండి. మేము చెప్పి ఒకసారి టీచర్ లేరు ఇక్కడ, మేము ఉండేది ఇద్దరం ఉన్నాం, చాలా హెడ్ మాస్టర్. మేము చెప్తామనుకోండి, ఒక నెల సిలబస్ అనుకోండి, ఆ నెల సిలబస్ అయిపోగొట్టాలా. మన నెలపాటుగా చెప్తూనే ఉంటాం అనుకోండి, 20 మంది విద్యార్థుల దగ్గర బుక్కులు ఉంటాయి, 40 మంది విద్యార్థుల దగ్గర బుక్కులు లేవు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళంతా రాసుకోలేరు. మళ్ళీ మేము అది చెప్పాలంటే ఎంత కష్టం ఉంటుంది, చాలా ఇబ్బంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ బస్సుల బస్సు మనకి పెండింగ్ పడుతుంది. అందుకనే బస్సు బుక్కు తొందరగా కొనిస్తే మేము చెప్పుకుంటా వెళ్తాము, వాళ్ళు రాసుకుంటారు. ఆ విధంగా ఉంటుందమ్మా. దయచేసి అందరూ కూడా బుక్కు కొనియాడమ్మా. దయచేసి అలాగా కొన్ని నోటు బుక్లు, రెడ్ పెన్ను, పెన్సిల్, రబ్బరు అవి కొనిస్తే చాలా మేము చెప్పుకుంటూ వెళ్తాము. సరే, నాకు ఈ అవకాశం ఇస్తుంది. ఇంకోటమ్మా, పిల్లలు కొట్టాడుతున్నారమ్మా, పిల్లలు కొట్టాడుతారు, వాళ్ళు ఒకటే ఇస్తారు, వాళ్ళు కొట్టాడుతున్నారు, ఆడుకుంటారు. ఇక్కడ పిల్లలు ఏమున్నారంటే, ఒక పిల్లలు అందరూ ఆడుకుంటారమ్మా, అందరూ ఆడుకుంటారండి. ఒకటి కిందమని ఆడుకోండి. అత్యున్న పిల్లలు ఏమంటారంటే, అత్యున్న పిల్లలు ఏమంటే వాడు తప్ప వీడి తప్ప, వాడు తప్ప వీడి తప్ప అంటారు. అదే తల్లిదండ్రులు వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారు. అట్లా కాదమ్మా. దయచేసి పేరెంట్స్ కొట్టొద్దండి పిల్లల్ని, ఇంకా కొట్టవద్దు. మీరు మాకు చెప్తే మేము భయం పెడతాం, మీరు మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, మాకు రైట్స్ ఇవ్వాలా. అట్లయితే కొంచెం భయం పెడతాము. మాకే ఇలా భయం అయితే పిల్లల్ని అట్లా కొట్టామనుకోండి, వాడు ఏమంటారు, మా ఎవరితో కొద్దాం, మన ఎందుకు కొద్దాం అంటాడు. మాకు భయం అవుతుందమ్మా. ఇందులో మేము కూడా పెద్ద కదా, చిన్న పిల్లవాడు తప్పు చేయమ్మా, చిన్న పిల్లవాడు తప్పు చేసి అనుకోండి కాదమ్మా, చిన్న పిల్లవాడు తప్పు చేసి అనుకోండి, మనం మందలిస్తే ఆ తప్పు మళ్ళీ చేయడాడు, ఆ తప్పు మళ్ళీ చేయడు. అదనమాట. మన కొందరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమంటారు, ఏం సార్ అంటారు, ఏదో కదా అక్కడ. కాబట్టి కొంచెం మాకు అవకాశాలు ఇవ్వండి, మేము చేసేది మేము బాగా చేస్తాం. అమ్మా, వీటిలో మా పిల్లలు కాదమ్మా చెప్పండి. మేము పొద్దు నుంచి 9 నుంచి 3:30 వరకు ప్రతి విద్యార్థి ఎక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఆడుకుంటున్నాడు, వాడు ఎక్కడ కింద పడతాడేమో, ఎక్కడ దెబ్బ తీసుకుంటున్నాడు, ఎంత అబ్జర్వేషన్ ఉంటాము మేము. ఎప్పుడో ఒకసారి ప్రత్యేకంగా తెలియగలుగుతాము. కానీ ప్రతి గ్రౌండ్ ఇక్కడ వరండాలమ్మా ఎంత కూడా ఉంటారు. అయినా నేను ప్రతిసారి కత్తిస్తుంటాను, రే 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 అంత వస్తుంది అది వరకు. ఎందుకంటే ఎక్కడ దెబ్బలు మనకి ప్రాబ్లం అమ్మా. సో దయచేసి పేరెంట్స్ మాత్రం అర్థం చేసుకోండమ్మా. పిల్లలకు భయపెట్టడం మేము పెడతాము, మీరు అర్థం చేసుకొని ఆ బుక్స్ కొనియబడుతుంది. నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఇక్కడ ఉన్న స్టాఫ్ కొత్త వచ్చారు గారు, మేడం ఎమ్మెల్యే లోకల్గా పోయిందమ్మా. నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాను, ఇద్దరు ట్రాన్స్ఫర్ అయినాము. ఒక నెల వరకు ఇక్కడ ఉంటామమ్మా, నెలలో ఉంటాము. తర్వాత కొత్త 5 మంది వస్తారమ్మా, 5 మంది టీచర్లు వస్తారు. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. క్లాస్ ఒక టీచరు వెనుకబడిన విద్యార్థికి ఎలా చెప్పాలో నేర్పిస్తారు. డెఫినెట్ గా బాగా చదువు వస్తుందమ్మా, మీరు నమ్మకం పెట్టుకోండి. మేము ఎంతో ట్రాన్స్ఫర్ అయిపోయినాము, మా అట్లయితే వేరే వాళ్ళు వస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ట్రాన్స్ఫర్ అయిపోయినా